LTX classes and welcome to కరెంట్ అఫైర్స్ సెషన్ అనమాట. మన ఈ యొక్క పర్టికులర్ సెషన్ లోని గ్రూప్ 1 and 2 రిలేటెడ్ మనం డైలీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి చూస్తున్నాం. సో విచ్ విల్ బి హెల్ప్ఫుల్ కమింగ్ నోటిఫికేషన్ ఎగ్జామ్ లోని మనకి ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా వరకు మీకు హెల్ప్ చేసే స్కోప్ ఉంటుంది. అండ్ ఈ యొక్క సెషన్ ని మీకు కవర్ చేస్తుంది శాంతి మేడం. ఓకే, సో ఇంకా ఫర్దర్ గా డిలే చేయకుండా ఈరోజు టాపిక్స్ ఏంటి అనేది చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పిఎం మిత్రా స్కీమ్. సో ఈ పర్టికులర్ స్కీమ్ అనేది కరెంట్ అఫైర్స్ లో ఎందుకు ఎపిర్ అయింది, దీని ఫుల్ ఫామ్ ఏంటి, దీని తాలూకా ఆబ్జెక్టివ్స్ ఏంటి. అండ్ అలానే సెకండ్ ఆర్టికల్, సిక్కిం హోస్టెడ్ B20 కాన్ఫరెన్స్. సో సిక్కిం ఏంటి, ఇయర్ G20 ప్రెసిడెన్సీలోని B20 కాన్ఫరెన్స్ అనేది సిక్కిం లో జరగడం జరిగింది. సిక్కిం తాలూకా క్యాపిటల్ గ్యాంగ్టక్ లోని. థర్డ్ వన్, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. సో ఇండెక్స్ కానీ, రిపోర్ట్స్ కానీ, కమిటీస్ కానీ ఏవైనా మీరు ఆర్ అపాయింట్మెంట్స్ కానీ ఏవైనా కరెంట్ అఫైర్స్ లో మీరు చూసినా సరే, నాట్ జస్ట్ ఫ్రమ్ మై సైడ్, మీరు కూడా ఇంకేమైనా సోర్సెస్ ఫాలో అవుతూ ఉంటారు. సో అవి వెంటనే ఇమ్మీడియట్ గా నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ రేషియల్ డిస్క్రిమినేషన్ డే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ G7 హిరోషిమా సమ్మిట్. ఓకే, సో ఆల్మోస్ట్ మనం ఇక్కడ 2 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి తెలుసుకోబోతాం ఈరోజు. ఒకటి G20, ఇంకొకటి G7. ఈ రెండింటి గురించి కూడా, దీంట్లో ఏ కంట్రీస్ అనేవి ఉన్నాయి అండ్ వీటి తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి, ఇండియా అనేది దేంట్లో మెంబర్, ఇలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉండింది. సో ఎస్, ఫస్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే ఈరోజు పిఎం మిత్రా స్కీమ్. పిఎం మిత్రా స్కీమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫుల్ ఫామ్ అనేది తెలుసుకోండి. ప్రధాన్ మంత్రి, పిఎం ప్రధాన మంత్రి వచ్చేసరికి మనకి టెక్స్టైల్స్ అన్నమాట. మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపారెల్స్ అంటే క్లోత్స్ అని. సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి అనమాట. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటి, అన్ని స్టేట్స్ కి కూడాను ఎవరైతే ఈ పిఎం మిత్ర అంటే ఎవరైతే టెక్స్టైల్స్ రిలేటెడ్ అంటే బట్టలు ఉంటాయి కదా, బట్టల ఇండస్ట్రియలైజేషన్ కోసం, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎవరైనా సరే, మీకు ఎవరికైనా సరే ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్ ఒకవేళ పెట్టాలి అనుకుంటే మీ యొక్క ప్లాన్ ఎలా ఉంది, మీరు ఎంత ఏం చేయగలరు ఏంటి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని స్టేట్స్ కి కూడా ప్రపోజల్స్ అనేవి పెట్టమని చెప్పింది. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 18 స్టేట్స్ అనేవి ప్రపోజల్స్ అనేవి పెట్టారు. బట్ ఇండియాలోని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫైనల్లీ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వచ్చేసరికి రీసెంట్లీ అంటే మార్చ్ లోనమాట 7 స్టేట్స్ లోని ప్రపోజల్స్ అనేవి యాక్సెప్ట్ చేయటం అనేది జరిగింది. సో అందుకే ఇది కరెంట్ అఫైర్స్ లో అపీర్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, అయితే ఆల్మోస్ట్ వీటి కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 445 crores అంటే 4,445 crores తోటి ఈ ప్రపోజల్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో బోత్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఈ రెండు కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ అంటే ఒక వెహికల్ లాగా ఫార్మ్ అయ్యి రెండింటి కోసం ఒక బాడీ అనేది క్రియేట్ చేసి, ఆ బాడీ అనేది ఎవరైతే దీంట్లో టెక్స్టైల్స్ లోని స్పిన్నింగ్, వేవింగ్ ఎట్సెట్రా ఫారెన్ వరకు కూడా రీచ్ అయ్యేంత వరకు కూడాను అంటే ఎక్స్పోర్ట్స్ జరిగేంత వరకు కూడా టోటల్ సప్లై చైన్ అనేది క్రియేట్ చేస్తారనమాట. సో దాని రిలేటెడ్ ఈ స్కీమ్ అనమాట. ఓకేనా, సో దీంట్లోని స్టేట్స్ వచ్చేసరికి ఫైనల్లీ ఎన్ని స్టేట్స్ కి ఒప్పుకోవడం జరిగింది, 7 స్టేట్స్. ఆ 7 స్టేట్స్ ఏంటి, తమిళనాడులోనొకటి, తెలంగాణలోనొకటి, గుజరాత్ ఒకటి, కర్ణాటక స్టేట్లోని, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ ఫైనల్లీ మహారాష్ట్ర. సో ఈ యొక్క పర్టికులర్ స్టేట్స్ లోని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది వాళ్ళ ప్రపోజల్స్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ కానీ ఆర్ 1000+ acres అనేవి ఫ్రీగా ఇస్తామని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా కాంట్రిబ్యూషన్ అనేది ఉండడం. సో ఇలాగ టోటల్ 18 ప్రపోజల్స్ లోని 7 ప్రపోజల్స్ అనేవి ఫైనలైజ్ చేసి వాటిల్ని మార్చ్ లోనే అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో అందుకే ఇది మనకి కరెంట్ అఫైర్స్ లో అపీర్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అయితే ఈ యొక్క పార్క్ తాలూకా ఈ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ పార్క్ లోని
ఆబ్జెక్టివ్స్ అనేవి ఏంటి, అసలు ఏం చేస్తారు ఈ యొక్క పర్టికులర్ దాంట్లోని అనేది కూడా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ యొక్క మిత్రా పార్క్స్ అంటే ఈ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపెరల్ ఏదైతే ఉందో, సో ఆ పార్క్స్ అనేవి బోత్ గ్రీన్ ఫీల్డ్ అయి ఉండొచ్చు అండ్ అలానే బ్రౌన్ ఫీల్డ్ కూడా అయి ఉండొచ్చు. మేడం గ్రీన్ ఫీల్డ్ అంటున్నారు, బ్రౌన్ ఫీల్డ్ అంటున్నారు, ఏంటి మేడం? గ్రీన్ ఫీల్డ్ అంటే అర్థం ఏంటి? న్యూ ప్రాజెక్ట్స్ అని అర్థం అన్నమాట. ఎవరైనా లేని ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తామన్నా ఓకే. లేదు, బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటి? ఆల్రెడీ ఉన్న వాటిల్ని రీడెవలప్ చేస్తాము అని అన్నా సరే అలాంటి ప్రాజెక్ట్స్ ని బ్రౌన్ ఫీల్డ్ అని చెప్పేసి అంటారనమాట. సో ఓన్లీ ఫట్ ఆల్ మీకు ఆప్షన్స్ లోని ఓన్లీ గ్రీన్ ఫీల్డ్ ఆర్ ఓన్లీ బ్రౌన్ ఫీల్డ్ అన్నాడు అనుకోండి, రాంగ్ ఆప్షన్. రెండిట్లోని కూడా ఈ పిఎం మిత్ర పార్క్స్ అనేవి స్టేట్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఈచ్ పార్క్ వచ్చేసరికి 500 crores సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అనమాట. అండ్ అది గ్రీన్ ఫీల్డ్ కి వచ్చేసరికి అనమాట. వేరాస్ బ్రౌన్ ఫీల్డ్ కి వచ్చేసరికి 200 crores అనేది సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట ఫర్ డెవలప్మెంట్ అనమాట. అండ్ ఎవరైతే కాంపిటేటివ్నెస్ అంటే ఎవరైతే ఫాస్ట్ గా డెవలప్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, దాని నుండి జీడిపి రెవెన్యూ జనరేషన్ జరుగుతున్నాయి అంటే అలాంటి వాళ్ళకి 300 crores అనేది ఎక్స్ట్రా ఫెసిలిటీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. దేనికోసం ఇదంతా కూడాను? ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కోసం అన్నమాట. సో దాట్ ఏంటి అంటే టోటల్ ఎస్పెషల్లీ కాటన్ టెక్స్టైల్స్ ఆర్ టెక్స్టైల్స్ లోని ఎస్పెషల్లీ ఇండియాలోని కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అనేది ఇంప్రొవైజ్ చేయడానికి అండ్ అలానే ఎక్స్పోర్ట్స్ అనేవి జరగడానికి, దాని నుండి బోత్ ఎంప్లాయ్మెంట్ అండ్ అలానే మనకి ఎక్స్పోర్ట్స్ ద్వారా కంట్రీ తాలూకా జీడిపి రెవెన్యూ అనేది ఇంక్రీజ్ చేయడం అనేది వీళ్ళ యొక్క టార్గెట్ అన్నమాట. ఓకేనా? సో దీనివల్ల ఇంకా అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల లాజిస్టిక్స్ అంటే అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ స్పిన్నింగ్, వేవింగ్ అండ్ తర్వాత టెక్స్టైల్స్ క్రియేషన్ కానీ ఇవంతా కూడా ఒకే ప్లేస్ లో జరిగిందనుకోండి, దానివల్ల లాజిస్టిక్స్ కాస్ట్ అనేది కలిసి వస్తుంది అనమాట, మిగులుతుంది. ఓకే, రెడ్యూస్ అవుతుంది. అండ్ అలానే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది డ్రాస్టికల్లీ జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఈచ్ టెక్స్టైల్ పార్క్ వల్ల 1 lakh డైరెక్ట్ జాబ్స్, 2 lakh ఇండైరెక్ట్ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అని చెప్పేసి ఎస్టిమేషన్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక టెక్స్టైల్ పార్క్ కట్టించాలనుకోండి, దానికి రోడ్స్ అండ్ ఎలక్ట్రిసిటీ ఎట్సెట్రా ఇవన్నీ కావాలి. వాటన్నిటి కోసం కూడా ఇన్స్టాల్ చేయడానికి మనుషులు కావాలి. అలాగే టెక్స్టైల్స్ లో పనిచేసే వాళ్ళని డైరెక్ట్ జాబ్స్ అంటారు. అలా కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద గట్ట ఉన్నారనుకోండి, వాటిల్లో ఇండైరెక్ట్ జాబ్స్ అంటారనమాట. సో ఈ విధంగా టోటల్ ఈచ్ టెక్స్టైల్ పార్క్ లోని 3 lakh ఎస్పెషల్లీ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయ్యే స్కోప్ అనేది ఉండిందనమాట. అండ్ దీనివల్ల ఏంటి, ఎస్పెషల్లీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే యుఎన్ క్రియేట్ చేసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉన్నాయి. దాంట్లోని ఎస్పెషల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 9 ఏంటి ప్రాపగేట్ చేస్తుంది? ఫర్ ఇంక్రీజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సస్టైనబుల్ ప్రొడక్షన్. సో కంటిన్యూస్ గా ప్రొడక్షన్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనేది 9 అనేది టార్గెట్ చేస్తుంది. ఈ గోల్ ని అచీవ్ చేయడం కోసం అని చెప్పేసి ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క పిఎం మిత్ర స్కీమ్ ని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అండర్ కంట్రోల్ లో ఉంటుంది. డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ అలాంగ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ఫర్ ఎస్పెషల్లీ దేనికోసం? ఇది సప్లై చైన్ క్రియేషన్. డిమాండ్ ఎంత అయితే ఉంటుందో అక్కడ సప్లై అనేది రీచ్ అవ్వడానికని ఈ యొక్క పర్టికులర్ స్కీమ్ ని అనౌన్స్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పిఎం మిత్ర స్కీమ్ అనమాట. దాన్ని యాక్సెప్ట్ చేయడం అండ్ ఎట్సెట్రా ఇదంతా కూడాను ఆల్ ఆబ్జెక్టివ్స్ కానీ అడ్వాంటేజెస్ కానీ ఫుల్ ఫామ్ కానీ ఎట్సెట్రా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో నౌ మూవింగ్ టు ది సెకండ్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ వచ్చేసరికి
B20 కాన్ఫరెన్స్. B20 కాన్ఫరెన్స్ ఇది ఎక్కడ జరిగింది? B20 అనేది బిజినెస్ స్టార్టప్ 20 కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ? సిక్కిం తాలూకా క్యాపిటల్ అయిన గ్యాంగ్టాక్లోని మార్చ్లో జరగడం అనేది జరిగింది. అయితే ఇట్ ఈజ్ అండర్ G20 తాలూకా ప్రెసిడెన్సీలోని. అయితే ఈ ఇయర్ G20 తాలూకా ప్రెసిడెన్సీ అనేది ఎవరు తీసుకోవడం జరిగింది? ఇండియా తీసుకోవడం జరిగింది. సో 2022 నుండి 2023 వరకు కూడా ఇండియా తాలూకా ప్రెసిడెన్సీ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఈ యొక్క పర్టికులర్ ఈ కాన్ఫరెన్స్ లోని వచ్చేసరికి ఏంటి అంటే ఆల్మోస్ట్ 20 ఇంటర్నేషనల్ కంట్రీస్ అటెండ్ అవ్వడం జరిగింది కాన్ఫరెన్స్ లోని. అండ్ అలాగానే ఇండియా నుండి వేరియస్ డెలిగేషన్స్ అనేవి కూడా, అంటే ఇంపార్టెంట్ పర్సన్స్ అనే వాళ్ళు కూడా దీనికి అటెండ్ అవ్వడం అనేది జరిగింది. సో దాట్ మెయిన్ థింగ్ ఏంటి, ఆబ్జెక్టివ్ అనేది ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ లోని అట్రాక్ట్ చేయటం కోసం అండ్ అలానే నార్త్ ఈస్ట్ లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవ్వడానికి, నార్త్ ఈస్ట్ లో కూడా స్టార్టప్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడానికి. అయితే ఈ యొక్క స్టార్టప్స్ అనేవి దేంట్లోని, ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే టూరిజంలోని, ఓకే, అండ్ అలానే ఫార్మసీ రిలేటెడ్, టూరిజం, ఫార్మసీ, ఆర్గానిక్ ఫార్మింగ్. సో ఇలాంటి వాటిల్లోనే ఎస్పెషల్లీ స్టార్టప్స్ అనే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అండ్ వాటి కోసం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తీసుకొని రావడానికి, ఎవరికైతే ఈ ఐడియాస్ అనేవి ఉంటాయి బట్ డబ్బులు ఉండవు అలాంటి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి సిక్కింలోని కానీ నార్త్ ఈస్ట్ లో కానీ ఇండియాలో ఈ పర్టికులర్ సెక్టార్స్ లోని ఎంతో ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయని ఇవన్నీ కూడాను చెప్పడానికి అని చెప్పేసి ఈ B20 కాన్ఫరెన్స్ అనేది సిక్కిం గ్యాంగ్టాక్ లో జరగడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సిక్కిం వచ్చేసరికి లైక్ నార్త్ ఈస్ట్ లో ఉంది. ఇలాంటి ఒక స్టేట్ ఇలాంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది హెల్ప్ చేయడం వల్ల అర్థమవుతుంది దట్ ఈవెన్ చిన్న స్టేట్స్ అనేవి కూడా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అనేవి హెల్ప్ చేయడంలోని లీడర్షిప్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనేది కూడా షోకేస్ అవుతుంది అనమాట. ఎస్పెషల్లీ దిస్ షోస్ ఇండియా తాలూకా ఆపర్చునిటీస్ అనమాట. ఓకేనా? అండ్ అదే కాకుండా యూ ఆల్సో నీడ్ టు లెర్న్ అబౌట్ G20 ఆల్సో. ఓకే, సో ఈ G20 గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. G20 బేసికలీ దీంట్లో 19 కంట్రీస్ అలాంగ్ విత్ యూరోపియన్ యూనియన్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ G20 కంట్రీస్ అన్నమాట. ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ 1999లోని ఫినాన్షియల్ క్రైసిస్ తర్వాత స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఫినాన్స్ మినిస్టర్ కోసం, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ కోసం. అండ్ తర్వాత ఎకనామిక్ క్రైసిస్ 2008లోని ఇంటర్నేషనల్ ఎకనామిక్ క్రైసిస్ అనేది జరిగింది. ఆ క్రైసిస్ అప్పటి నుండి ఇంకా ఫోరం లెవెల్లో స్టార్ట్ అయిందనమాట. ఓకేనా? సో దీని తాలూకా మెయిన్ టార్గెట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ కంట్రీస్ లోని ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది దీని యొక్క టార్గెట్. అండ్ గుర్తుపెట్టుకోండి, దిస్ హ్యాస్ నో హెడ్ క్వార్టర్స్. ఏ కంట్రీ అయితే ప్రెసిడెన్సీ అనేది తీసుకుంటుందో ఆ కంట్రీయే టోటల్ అంతా కూడా మీటింగ్ అనేది హోస్ట్ చేయడం నుండి ఎట్సెట్రా అదంతా కూడాను ఏ కంట్రీ అయితే ప్రెసిడెన్సీ అనేది చేసుకుంటుందో ఆ కంట్రీయే చూసుకుంటుంది అనమాట. అండ్ ప్రెసెంట్ వచ్చేసరికి డిసెంబర్ 2022 నుండి 2023 వరకు కూడాను ఈ G20 తాలూకా ప్రెసిడెన్సీ అనేది ఇండియా చేతుల్లో ఉండడం జరిగింది. అండ్ దీనికి ఇండియా ఇయర్ థీమ్ వచ్చేసరికి ఏంటి, వసుదైవ కుటుంబకం అనేది థీమ్ అనేది ఇవ్వడం జరిగింది. వసుదైవ కుటుంబకం అంటే అర్థం ఏంటి, వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్. అండ్ ఈ యొక్క పర్టికులర్ వర్డ్ అనేది మనం ఎక్కడి నుండి అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది, మహా
ఉపనిషద్ నుండి తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ G20 కానీ ఆర్ B20 కాన్ఫరెన్స్ కానీ అండ్ సిక్కిం గురించి కానీ. అండ్ గుర్తుపెట్టుకోండి, సిక్కిం ఇస్ ద ఫస్ట్ స్టేట్, కంప్లీట్ గా స్టేట్ అంతా కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి షిఫ్ట్ అవ్వడం అనేది అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. ఈ యొక్క పర్టికులర్ ఇండెక్స్ అనేది టెర్రరిజం రిలేటెడ్ ఏ కంట్రీ ఏ ర్యాంకింగ్ లో ఉంది అని చెప్పేసి ఇస్తుంది. అయితే ఇది ఇచ్చేది ఎవరు? ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ రీసెంట్ గా 2023 తాలూకా ర్యాంకింగ్ అనేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ పీస్ అండ్ ఇండెక్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఇండెక్స్ లోని ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసరికి అగైన్ ఫస్ట్ ప్లేస్ లో ఉండిందనమాట. అంటే ఫస్ట్ మోస్ట్ వనరబుల్ కంట్రీ అని చెప్పుకోవచ్చు అనమాట టెర్రరిజం కి. అండ్ అలానే పాకిస్తాన్ వచ్చేసరికి 6th ర్యాంక్ లో పెట్టడం జరిగింది. అండ్ ఇండియాను వచ్చేసరికి 13th ర్యాంక్ లో పెట్టడం జరిగింది. అఫ్ కోర్స్ మన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ర్యాంకింగ్ ని క్రిటిసైజ్ చేశారనమాట. ఎందుకంటే ఇండియా ఏమి అంత హార్మ్ఫుల్ టెర్రరిస్ట్ రిలేటెడ్ అంత ఇన్సిడెంట్స్ ఏమీ జరగటం లేదు, అంత భయపడే ప్రజలు ఎవరు లేరు అని చెప్పేసి ఎట్సెట్రా ఇవ్వడం జరిగింది. బట్ ఎనీవేస్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ రిపోర్ట్స్ కానీ ఇండెక్స్ కానీ మనకు వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అండ్ అయితే ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ వచ్చేసరికి దేని బేసిస్? ఒక 4 ఇండికేటర్స్ బేసిస్ ఇస్తుందన్నమాట. 4 ఇండికేటర్స్ ని బేస్ చేసుకొని ఇస్తుందన్నమాట. 4 ఇండికేటర్స్ విత్ 163 కంట్రీస్ ని కూడాను వాళ్ళ తాలూకా ఇచ్చిన రిపోర్ట్ మీద బేస్ చేసుకొని ఇస్తుందన్నమాట. వచ్చేసరికి ఎంతమంది టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి, ఎంతమంది ఫెటాలిటీస్ చచ్చిపోతున్నాయి, ఎంతమంది నెంబర్ ఆఫ్ ఇంజ్యూర్ అవుతున్నారు పర్ ఇయర్ లో, ప్రాపర్టీ డ్యామేజ్ అనేది ఎంత జరుగుతుంది ఎట్సెట్రా, వీటన్నిటిని బేస్ చేసుకొని ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తుందన్నమాట. అయితే ఆల్మోస్ట్ 2000 నుండి కూడాను ఎవ్రీ ఇయర్ కూడాను ఈ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ నుండి ఇలా ఈ ఇయర్ కి మన ర్యాంకింగ్ ఇంకా ఇంక్రీజ్ చేసేయడం అనేది జరిగిందనమాట. అండ్ వచ్చేసరికి ఈ యొక్క పర్టికులర్ డేటా అనేది కలెక్ట్ చేసేది కానీ ఆర్ ఇచ్చేది కానీ ఎవరు? గ్లోబల్ దీనికోసం డేటా వచ్చేసరికి స్టార్ట్ అనేది మెయింటైన్ చేస్తున్నారనమాట. ఈ స్టార్ట్ అనేది స్టడీ ఆఫ్ టెర్రరిజం అండ్ రెస్పాన్సెస్ టు టెర్రరిజం అనమాట. ఎవరు? యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ వాళ్ళు కలెక్ట్ చేసి వీళ్ళకి ఇస్తారు. సో దాన్ని టోటల్ కంపైల్ అనేది చేసిన తర్వాత ఈ ర్యాంకింగ్స్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఇండియా రిలేటెడ్ వచ్చేసరికి 13th ర్యాంక్ లో పెట్టడం జరిగింది. ఈ 13th ర్యాంక్ లోని సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిజం అనేది మనకు ఒక ఇండియాలోనే ఒక గ్రూప్ అనేది ఉందన్నమాట. ఈ మావోయిస్ట్ గ్రూప్ అనేది గ్లోబల్ లెవెల్లోనే 12th మోస్ట్ టెర్రర్ గ్రూప్ అని చెప్పేసి ప్లేసింగ్ అనేది చేయడం జరిగింది. అండ్ గ్లోబల్ లెవెల్లో ఫస్ట్ ర్యాంకింగ్ అలాగొచ్చేసరికి ఏంటి అంటే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. సో దీన్ని ఫస్ట్ మోస్ట్ టెర్రర్ గ్రూప్ కింద అండ్ ఈవెన్ పాకిస్తాన్ తాలూకా ఇంటెలిజెన్స్ సర్వీస్ ని కూడా పెట్టడం జరిగిందనమాట. వాళ్ళు కూడా దిస్ ఇస్లామిక్ స్టేట్ ని కూడాను మోస్ట్ ఇంపార్టెంట్ టెర్రర్ గ్రూప్ కింద పెట్టడం అనేది జరిగిందనమాట. సో ఇది టెర్రరిజం రిలేటెడ్. అండ్ టెర్రరిజం రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ నేను చెప్పాలి అనుకుంటే లైక్ గ్లోబలీ టెర్రరిజం రిలేటెడ్ ఎటువంటి డెఫినేషన్స్ అనేవి లేవన్నమాట. ఎందుకంటే కొన్ని కంట్రీస్ వాళ్ళు చేసే ఇన్సిడెంట్స్ పైన చెప్తారు, కొన్ని కంట్రీస్ ఏమొచ్చి అవుట్పుట్ వాళ్ళని చెప్తారు, కొంతమంది ఏమొచ్చి వాళ్ళ మోటివ్స్ ద్వారా చెప్తారు ఇలాగా. సో యూనివర్సల్లీ వచ్చేసరికి నో డెఫినేషన్. అండ్ దాంట్లో వచ్చేసరికి ఇండియా ఈజ్ నో అబ్జెక్షన్. ఇండియాలో కూడాను ఈ పర్టికులర్ థింగ్ చేస్తే దీన్ని టెర్రరిజం అంటారని ఎట్సెట్రా అలాగేమి మనకు కూడా స్పెసిఫికలీ మెన్షన్ చేసి లేదనమాట. కాకపోతే కామన్ టర్మినాలజీలోకి వచ్చేసరికి మనకి ఏంటి అంటే లైక్ ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేయాలన్నా, ప్రజల్ని కానీ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డ్యామేజ్ చేయాలనుకుంటే త్రూ బాంబ్స్ ద్వారా కానీ ఆర్ అదర్వైజ్ ఎనీ కైండ్ ఆఫ్ వెపనరీ, హార్మ్ఫుల్ వెపనరీ యూజ్ చేయడం ద్వారా
మనుషుల్ని చంపే ఇంటెన్షన్ ఉండి గవర్నమెంట్ ని పడేయాలి ఎట్సెట్రా ఇలాంటి మోటివ్స్ కానీ ఉంటే వాటిల్ని టెర్రర్ గ్రూప్స్ అని చెప్పేసి అంటారనమాట. సో లైక్ ఇండియా హ్యాస్ డిజైగ్నేటెడ్ పాకిస్తాన్ తాలూకా జైషే మొహమ్మద్ కానీ, లష్కర్ ఏ తైబాని కానీ, శ్రీలంక బేసిస్ ఎల్టీటీఈని కానీ వీటన్నిటిని కూడా టెర్రర్ గ్రూప్స్ కింద డిక్లేర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇఫ్ అట్ ఆల్ మీకు ఒకవేళ గుర్తుండున్నట్లయితే రీసెంట్లీ హమాస్ గ్రూప్ పాలెస్తైన్ గాజా స్ట్రిప్ లోని ఉన్న హమాస్ గ్రూప్ ని కూడా అటు ఇజ్రాయెల్ కానీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ గ్లోబల్ లెవెల్లో వాళ్ళు హమాస్ ని కూడా టెర్రర్ గ్రూప్స్ కింద పరిగణించడం అనేది జరిగింది. సో వాళ్ళు రీసెంట్లీ ఇజ్రాయెల్ మీద చేయటం అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు దాన్ని రిటాలియేట్ చేయడం ఎట్సెట్రా అదంతా కూడా అగైన్ మనకు అది అంటే రీసెంట్ కరెంట్ అఫైర్. సో నేను మార్చ్ నుండి మీకు చెప్తున్నాను కాబట్టి జస్ట్ దిస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ రివిజన్ కింద మీకు చెప్పడం జరిగింది, అర్థమవుతుంది కదా అని చెప్పేసి. ఓకేనా? సో ఐ హోప్ this is clear for you and I'm moving to the next article anamata. That is what International Day for Elimination of Racial Discrimination. So what happened 1960s లోనమాట సౌత్ ఆఫ్రికాలోని పోలీసులు ఒక 6 మెంబర్స్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ ని అంటే ఒక 6 మంది చేస్తున్నారు, వాళ్ళని చంపేయడం అనేది జరిగింది. ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్ లోని అప్పటికి యునైటెడ్ నేషన్స్ ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా. సో యునైటెడ్ నేషన్స్ వచ్చేసరికి దీని మీద డిస్కషన్స్ అనేవి ఇంకా రైజ్ చేయడం అనేది జరిగింది. దేని బేసిస్? హ్యుమానిటీ బేసిస్ అండ్ హ్యూమన్ రైట్స్ బేసిస్, వీటి మీద డిస్కషన్స్ అనేవి జరిగాయి. అలా చాలా డిస్కషన్స్ తర్వాత ఫైనల్లీ 1966 లోని యునైటెడ్ నేషన్స్ ఒక రిజల్యూషన్ అనేది పాస్ చేయడం జరిగింది. అది 2142 రిజల్యూషన్ అన్నమాట. దీన్నే 21 రిజల్యూషన్ కూడా అంటారు. ఈ డే వచ్చేసరికి ఎప్పుడు పాస్ చేయడం జరిగింది? మార్చ్ 21 రోజు అన్నమాట 1966 లోని. ఆ రోజు నుండి ఏంటి గ్లోబల్ లెవెల్లో అన్ని కంట్రీస్ కూడాను ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చెయ్యాలి పూర్తిగా అని చెప్పేసి అని రిజల్యూషన్ తీసుకోవడం జరిగింది. సో అప్పటి నుండి కూడా ఎవ్రీ ఇయర్ మార్చ్ 21 ని ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దీని మీద ఏంటి అంటే ఎస్పెషల్లీ రేషియల్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటి, రేస్ అంటే ఏంటి, ఒక పర్సన్ ని వాళ్ళ ఫిజికల్ ట్రేట్స్ ద్వారా ఎస్పెషల్లీ కలర్ ద్వారా ఒకవేళ క్యారెక్టరైజ్ చేస్తే ఆర్ డిటర్మిన్ చేస్తే దాన్నే రేషియల్ అని చెప్పేసి అంటారు. చూడండి, వీళ్ళు రెడ్ కలర్ లో ఉన్నారు, వీళ్ళు వైట్స్, వీళ్ళు బ్లాక్స్ అంటారు కదా. జనరల్లీ ఆఫ్రికన్స్ అనగానే బ్లాక్స్ అని, ఏషియన్స్ అనగానే బ్లాక్స్ అని, అండ్ వెస్ట్రన్ పీపుల్ అమెరికన్స్ కానీ యూరోపియన్స్ అనే వాళ్ళు తెల్లగా ఉంటారు, వైట్గా ఉంటారు అని చెప్పేసి దిస్ ఈస్ కాల్డ్ రేషియల్ డిస్క్రిమినేషన్. వే బ్యాక్ ఇన్ 1600s లోని ఏంటంటే ఈ వైట్స్ అన్నమాట, యూరోపియన్ యూనియన్ వాళ్ళు కానీ ఈ అమెరికన్స్ కానీ వీళ్ళు ఏంటి అంటే వాళ్ళని వాళ్ళే సుపీరియర్ కింద పరిగణించుకొని ఆఫ్రికా నుండి అప్పటికి వాళ్ళకి డెవలప్మెంట్ లేదు, ఏమీ తెలియదు వాళ్ళకి. సో వీళ్ళని ఏంటి అంటే స్లేవ్స్ కింద యూజ్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశారు. సో అప్పటి నుండి కూడా ఈ వైట్స్ తాలూకా డామినెన్సీ కానీ డిస్క్రిమినేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది అనమాట. బ్లాక్స్ ని అసలు మనుషుల్లాగా చూడకపోవడం అండ్ వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, వాళ్ళని అంటే బాండెడ్ లేబర్ లో నుంచేయడం, స్లేవరీ, అమ్మాయిలను అయితే ఇంకా దారుణంగా వాళ్ళని రేప్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేయడం, వాళ్ళకు పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా స్లేవ్స్ అయిపోతారు. అలాగే ఇష్టం వచ్చినట్టు లాస్ అనేవి పాస్ చేసుకోవడం గట్ట ఇదంతా జరిగింది. అండ్ నాట్ ఈవెన్ అది 1947 అండ్ యునైటెడ్ నేషన్స్ ఫార్మ్ అయిన తర్వాత 1945 తర్వాత అవన్నీ ఎండ్ అయిపోయా? నో, స్టిల్ దే హ్యావ్ కంటిన్యూడ్. దానికి ఎగ్జాంపుల్ 1960 తాలూకా మేజర్ ఇన్సిడెంట్ అనమాట. ఈవెన్ దో వాళ్ళు పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేసుకుంటున్నా సరే వాళ్ళని చంపేయడం అనేది జరిగిందనమాట సౌత్ ఆఫ్రికన్ పోలీస్ వాళ్ళు అనమాట. సో అప్పటి నుండి కూడా ఇంకా యునైటెడ్ నేషన్స్ డిస్కషన్స్ అనేది స్టార్ట్ చేసి హ్యుమానిటీ గ్రౌండ్స్ పర్పస్ ఇలాంటివన్నీ ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఇండియాలో కూడా మనకి కూడా ఈ ఆర్యనిజం అనే కేటగిరీ అనేది ఉంది.
లైక్ ఎవరైతే ఆర్యన్ గ్రూప్ ఉన్నారో అంటే వెస్ట్ నుండి ఎవరైతే వస్తారో వాళ్ళు సుపీరియర్ అండ్ నేటివ్స్ ద్రవిడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్ఫీరియర్ అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ వైట్స్, బ్లాక్స్, బాడీ షేమింగ్లు, కలర్ డిటర్మినేషన్లు. సో దీనివల్ల ఏంటి అంటే ప్రజల్లోని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఎందుకు పనికిరామేమో, దానికే పనికొస్తామేమో ఎట్సెట్రా. అండ్ దిస్ ఈస్ ఆల్ గివెన్ బై గాడ్, హూ కెన్ డూ ఎనీథింగ్. ఎవడైనా సరే ఏం చేస్తారు. సో దాని బేసిస్ ఎవరు ఒకరిని ఒకరు డిస్క్రిమినేట్ చేయడానికి ఎటువంటి రైట్స్ అనేది లేదు. ఓకే, పర్సన్ బర్త్ అనేది విత్ నో చైన్ తోటి జరుగుతుందన్నమాట. సో దట్ ఈస్ ఎ ఫేమస్ కోట్ యాక్చువల్లీ. సో దీని బేసిస్ ఎవ్రీ ఇయర్ మార్చ్ 21 ఏంటి అంటే ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ అగెయిన్స్ట్ గా డే అనేది యుఎన్ వాళ్ళు అవేర్నెస్ క్రియేషన్ లోని చేస్తారనమాట. సో ఇప్పుడు స్టార్ట్ అయింది 1966 అండ్ తర్వాత ఈ రిజల్యూషన్ 2142 రిజల్యూషన్, దాన్ని ఈవెన్ 21 రిజల్యూషన్ అని కూడా అంటారనమాట. ఓకేనా. సో ఎస్, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, జపాన్ తాలూకా ప్రైమ్ మినిస్టర్ కుషిదా ఇన్వైటెడ్ ఇండియా అన్నమాట ఫర్ G7. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి అంటే దిస్ లాస్ట్ ఇయర్ అని వచ్చేస్తుంది అంటే రీసెంట్ అనమాట, జనవరి ఫిబ్రవరి టైంలోని జపాన్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేయడం జరిగిందనమాట ఇండియాకి. ఓకేనా. సో ఫుమియా కిషిదా అయితే ఇతను వచ్చినప్పుడు ఏంటి అంటే ఇండియాని ఫార్మల్ గా ఈ G7 ప్రెసిడెన్సీకి పిలవడం అనేది జరిగిందనమాట. సో దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటి అంటే జపాన్ అండ్ ఇండియా తాలూకా స్ట్రాంగ్ రిలేషన్స్ అనేవి అండ్ ఈ రెండు కంట్రీస్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు అంటే ఇండో పెసిఫిక్ రీజియన్లోని ఎస్పెషల్లీ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ కింద. మేడం, నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ అంటే అర్థం ఏంటి? ఎస్పెషల్లీ ఇండియా దిస్ ఇండో పసిఫిక్ రీజియన్ లోని చైనా తాలూకా డామినెన్స్ కానీ ఒకవేళ కంట్రోల్ చేయాలి అనుకుంటే ఇంపార్టెంట్ కంట్రీస్ అయిన జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా తాలూకా ఇంపార్టెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే వీళ్ళిద్దరూ కలిస్తే ఈ పసిఫిక్ రీజియన్ లోని చైనా తాలూకా డామినెన్స్ అనేది రెడ్యూస్ అవుతుంది అనే మీనింగే ఈ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ అన్నమాట. సో దాని తాలూకా రిలేటెడ్ మనకి ఎస్పెషల్లీ జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా తాలూకా స్ట్రాటజిక్ రిలేషన్స్ ని వీటన్నిటిని కూడా రికగ్నైజ్ చేస్తూ ఈ G7 ప్రెసిడెన్సీకి ఎస్పెషల్లీ ఇండియాని పిలవడం అనేది జరిగిందనమాట. అండ్ ఆల్సో హీ అనౌన్సెస్ దాట్ ఇండియాకి ఆల్మోస్ట్ ఒక 3 lakh crores అనేవి ఇస్తాము ఎట్సెట్రా, ఇదంతా కూడాను చెప్పడం అనేది జరిగింది. అండ్ G7 వచ్చేసరికి G20కి ఎలాగైతే హెడ్ క్వార్టర్స్ అనేవి లేవో దీనికి కూడా హెడ్ క్వార్టర్స్ అనేవి లేవు. ఎవరైతే ప్రెసిడెన్సీ అనేది తీసుకుంటారో ఆ ప్రెసిడెన్సీనే కంటిన్యూ అవుతుంది, వాళ్ళే హోస్ట్ చేస్తారనమాట. ఈ ఇయర్ 2023 G7 వచ్చేసరికి జపాన్ తాలూకా ప్రెసిడెన్సీ అండ్ 2022లో వచ్చేసరికి జర్మనీ, లాస్ట్ ఇయర్ జర్మనీ హెల్డ్ చేయడం అనేది జరిగింది. ఈ ఇయర్ జపాన్ అనేది ప్రెసిడెన్సీ హోల్డ్ చేస్తుంది. అండ్ ఆల్మోస్ట్ G7 లోని ఇట్ ఈస్ ఎ పొలిటికల్ ఫోరం అన్నమాట. IMF లోని మోస్ట్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెంబర్స్ టు దిస్ G7. అండ్ గుర్తుంచుకోండి, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ G7. అందుకే జపాన్ పిలవడం అనేది జరిగింది. అయితే మేడం G7 లో మెంబర్ కంట్రీస్ అనే వాళ్ళు ఎవరెవరు? కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ, UK, last but not least United States of America. These 7 countries are part of IMF తాలూకా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMF తాలూకా మోస్ట్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ అన్నమాట. సో గ్లోబల్ లెవెల్లో ఎకనామిక్ క్రైసిస్ తర్వాత ఈ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ అయింది.
ఎందుకంటే వరల్డ్ లోని ఎకానమిక్ క్రైసిస్ అనేది జరగకుండా ఎటువంటి డెసిషన్స్ అనేవి తీసుకోవాలి అండ్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే వాటి గురించి ఈ యొక్క పర్టికులర్ మీటింగ్ లోని డిస్కస్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ కూడాను మీటింగ్స్ అనేవి జరుగుతుందన్నమాట. సో ఇయర్ వచ్చేసరికి ఎక్కడ 2023 జపాన్ లో జరగడం జరిగింది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇండియా ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్, వేరాజ్ G20 లోని ఇండియా ఈజ్ ఏ పార్ట్. 19 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ G7 లో ఎవరెవరు ఉంటారు, ఇండియా ఇస్ నాట్ ఏ పార్ట్ అని కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. బట్ దిస్ ఇయర్ జపాన్ యాక్చువల్లీ ఇండియాని పిలవడం అనేది జరిగింది. సో ఎస్, దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ దీని రిలేటెడ్ నేను ఈరోజు ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు APPSC గ్రూప్ 2 కోసం సివిల్స్ ఫ్యాకల్టీ చేత 2023 సిలబస్ అనేది కవర్ చేయించడం జరిగింది. అది ఇప్పుడు రికార్డెడ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అవైలబుల్ గా ఉంది. 7,000 రూపీస్ అండ్ అలానే 10,000 రూపీస్ కి. దీంతో పాటు మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో క్వశ్చన్ వచ్చేసరికి, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ రిలీజ్డ్ బై IMF, B Institute for Economics and Peace, C World Bank, D ANC. ఓకే, సో ఆన్సర్ అనేది కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి. అండ్ దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. ఈ ఆర్టికల్స్ అనేవి కూడా మీరు నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇంపార్టెంట్ పాయింట్స్ అవి. I hope this is clear for you, and tomorrow we shall meet again with some new important articles. Okay, till then, have a good day students. Take care.